దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? 5 to 6 ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? మీకోసం దేవుడు చక్కటి వాగ్దానాలు ఇవన్నీ కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు మీరు ఎంత బలంగా ప్రేయర్ చేసుకోవాలి, మీరు ప్రభువులో ఎంత ముందుకు సాగాలి, దేవుని ఎంత ప్రేమించాలి, దేవునికి ఎంత సమీపంగా రావాలి. కాబట్టి ఇది దేవుడు దొరికే కాలం అని రోజు ఈ మాట గుర్తు చేస్తూ, మీరు ఏ కష్టంలో ఉన్నారు, ఏ చింతలు ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ నిరుత్సాహంలో ఉన్నారు, ఏ కృంగుదల్లో ఉన్నారు, దేవుడే ఉన్నాడు. మీకు ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఇంకా మారు మనసు లేని బిడ్డలు యేసు నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయనని నీ హృదయంలో చేర్చుకుంటే నీకు పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా మంచి తండ్రిగా ఆయన ఉంటాడు. ఈరోజు ఎంతమంది నా మాటలు వింటున్నారో ఓ చక్కటి వాగ్దానం మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడని నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నేను ఎత్తుకున్నవాడని నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. అసలు ఎవరండి మనల్ని కదా? కొంచెం పెద్ద ఎదిగితే తల్లిదండ్రులు అంటారే ఎదిగావు, నడవలేవు అంటారు. అంటే నేను అది చెప్పట్లే మీకు. ఎత్తుకునే దేవుడు అంటే ప్రతి పరిస్థితిలో, నీ గాయాల్లో, నిందల్లో, సంతోషంలో దేవుడట నిన్ను ఎత్తుకునివాడను, చంక పెట్టుకునివాడను, నిన్ను రక్షించువాడను. వింటున్నారా? ముదిమి వచ్చే వరకు అంటే వృద్ధాప్యం. ముదిమి అంటే ముసలితనం కదండి. తల వెంట్రుకలు నెరిగే వరకు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు చాలామందికి యవ్వనంలోనే తల వెంట్రుకలు, కానీ వృద్ధాప్యం అందు నీ వెంట్రుకలు నెరిసే వరకు నీ జీవితం ఎంత కృంగిపోయిందో, ఎంత అలసిపోయిందో, ఏ పరిస్థితులు ఉన్నావో ఎవ్వరు నిన్ను పట్టించుకుపోయి నేను పట్టించుకునే దేవుడు, నిన్ను ఎత్తుకునేవాడను, నిన్ను చంకబెట్టుకుంటాను, ఎత్తుకుంటాను, రక్షిస్తాను. ఎవరండి ఆ మాట చెప్పేది? దేవుడు. మనందరినీ బలపరిచే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ కూడా రిసీవ్ చేసుకొని ప్రార్థన చేసుకోండి. కాబట్టి దేవుని యొక్క మాట ఈరోజు నిన్ను ఎత్తుకున్నవాడను, నిన్ను రక్షించేవాడను, అంటే నిన్ను అలా ఏమంటారు, నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నా నేను అట్లా హగ్ చేసుకుని పైకి లేపుతాడు. ఎంత ప్రేమ దేవునికి మనమంటే. కాబట్టి ధైర్యంగా ఉండండి. నేను ఎత్తుకొనుచు రక్షించుచు ముదిమి వచ్చే వరకు. ముదిమి అంటే కంప్లీట్గా ముసలోళ్ళేదాకట. అంటే ఇక్కడ ఉంటాడు మన ప్రభుకి, అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన నిన్ను విడివడి ఎడబాయడు. కాబట్టి నేను ఎత్తుకొనుచు రక్షించుచు నీతో నిత్యం ఉండే దేవుడను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. ఇది వాగ్దానం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించుచు నిత్యము నేను నీతో ఉండేవాడను. ఎంత మంచి మాట అండి. ఈ మాటను బట్టి మంచి స్టాండ్ అవ్వండి, ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించండి, ప్రార్థన చేసుకోండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రే చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, పాపంలో, శాపంలో, వ్యాధిలో, బంధకాల్లో, నిరుత్సాహంలో, కృంగుదలలో, పోరాటాల్లో, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులేమి, అయ్యా గర్భఫలం లేకుండా, మానసిక ఒత్తిళ్ళు, ఎన్నో సమస్యలకు విడుదలయ్యండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరికీ క్షేమం, రక్షణ, ఉజ్జీవం, భద్రత, వారు ఏ పరిస్థితులను విడిపించి భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా కాపాడి. ఎందుకంటే ప్రభా, భయంకరమైన దుర్దినాల్లో మేము ఉంటున్న ప్రజలందరికీ క్షేమం నాయన, మా దేశ బోర్డర్స్ చుట్టూ క్షేమం, రక్తపాతాలు, హత్యలు, ఆత్మహత్యలు, తండ్రి దుష్టుని ఆలోచనలు మా దేశ ప్రజల మీద తొలగించి క్షేమకరమైన దేశంగా ఉండటానికి మా నాయకులని, మా ప్రజలని కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీని క్షేమము, నాయన కాపుదల, భద్రత, మమ్మల్ని ఈ సేవని ఎత్తుకొని రక్షించే దేవుడు అని ప్రతి సేవకుని వారి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి కాపాడదేవా. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ వారిని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా నీ రెక్కల మీద వారిని మోయితండి. అంతేకాక బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారికి కావలసిన కృపని నాయన ఈరోజు ఏ బంధకములుతున్నా వారికి ధైర్యాన్ని, బలాన్ని, సమాధానాన్ని ఇచ్చి వారికి అట్లన్నీ తెంచి ఆయన కోర్టు కేసులున్నా, భూ సంబంధమైన బంధకములున్నా, ఏది ఉన్నా విడిపించి నామని గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఉదయం సాయంత్రం మన లైవ్లో పాలు పొందండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్, ఉజ్జీవ సభలు, ఉపదేశం, ప్రార్థన, ఆత్మీయత 3 రోజులు ప్రభు సన్నిధిలో బెల్లంపల్లి ఎస్తేరు గడిపింది. 3 దినాల ప్రార్థనలో శక్తి కలిగిన కార్యం, ఆత్మకార్యాన్ని దేవుడు చేస్తాడు. పాలు పొందాం. దేవుడు దీవించను కాక. ప్రైజ్.